వెల్కమ్ టు జిల్లా డైరీ. నేను విజయ్. ముందు హెడ్లైన్స్ చూద్దాం. వైద్య రంగంలో సీఎం జగన్ పెద్దపీట వేస్తున్నారు. ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులను విడుదల చేసిన మంత్రి రజని. ఏపీలో కొనసాగుతున్న అంగన్వాడీలో ఆందోళనలు. సమస్యలను పరిష్కరించేంత వరకు సమ్మె ఆగదన్న అంగన్వాడీలు. నరసాపురంలో న్యాయవాదుల వినూత్న నిరసన. భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలన్న లాయర్లు. డ్రగ్స్ను నిషేధించడం మంచి పరిణామం. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై ఓయూ నేతల హర్షం. ప్రకృతిని కాపాడాలి, చెట్లను నరకొద్దు. సంగారెడ్డిలో బాలుడు వినూత్న నిరసన. రెండు 2024లో మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రావాలంటూ ఎమ్మెల్సీ ఇందుకూరు రఘురాజు చేపట్టిన పాదయాత్ర కొనసాగుతుంది. బొడ్డవరం నుంచి తిరుమల వరకు 820 కిలోమీటర్లు 43 రోజుల పాటు పాదయాత్ర చేపట్టారు. 42వ రోజు రేణిగుంటకు చేరుకున్న ఎమ్మెల్సీ రఘురాజుకు మంత్రి రోజా కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం జగన్ పుట్టినరోజును పురస్కరించుకుని 43 రోజుల పాటు సుదీర్ఘంగా 820 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన ఎమ్మెల్సీ ఇందుకూరు రఘురాజుని మంత్రి రోజా అభినందించారు. దేశంలోనే ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన పథకాలను మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారని చెప్పారు. ఎప్పుడు చేస్తాడు పాదయాత్ర? నాకు తెలిసి 400 రోజులు 4000 కిలోమీటర్లు చేస్తానని ప్రెస్ మీట్ ఇచ్చినట్టు నేను ఎక్కడో విన్నాను. మరి 4000 కిలోమీటర్లు ఎప్పుడైంది? 400 రోజులు ఎప్పుడు చేశారో ఒకసారి మీరే చెప్పండి. నాకు తెలిసి హైదరాబాద్ కూడా పారిపోయి అక్కడి నుంచి ఢిల్లీకి పారిపోయి ఎక్కువ రోజులు అక్కడిక్కడే తిరుగుతున్నారు తప్ప ఎక్కడ పాదయాత్ర చేసిన దాఖలా లేదు. రెండోది, నా నియోజకవర్గంలో నేను కళ్ళారా చూశాను. ముందు రోజు సాయంత్రం 6 గంటలకు వచ్చినోడికి నెక్స్ట్ డే సాయంత్రం 6 గంటల వరకు మనుషులు రాలేదని అక్కడే టెంట్ లో పడుకున్న పెద్ద మనిషి. సొంత జిల్లాలోనే ఈ పరిస్థితి ఉంటే పక్క జిల్లాలో ఈయన పాదయాత్ర ఏం జరుగుతుంది, ఈయనకి ఎవరు జనం వచ్చి ఉంటారో ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. మూడో పాయింట్, 200 కిలోమీటర్లు చేశారనుకున్నారు అనుకోండి. ఆ 200 కిలోమీటర్లకి కూడా 200 సార్లు బ్రేక్ తీసుకున్న ఏకైక నాయకుడు ఈయనయే ఉంటాడు. ఈరోజు ఎంత సిగ్గుచేటంటే లోకేష్ మీటింగ్ కి రమ్మని చెప్పి పవన్ కళ్యాణ్ దగ్గరికి మొన్న వెళ్ళాడు చంద్రబాబు నాయుడు. నేను రాంచి పోరా అన్నాడు. ప్రతి పేదవాడికి మెరుగైన వైద్య సేవలు అందాలనే లక్ష్యంతో సీఎం జగన్ వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి విడుదల రజని అన్నారు. ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డును మంత్రి విడుదల చేశారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఏడాదికి 25 లక్షల వరకు వైద్య సేవలు పొందే విధంగా సీఎం జగన్ కృషి చేయడం పేద ప్రజల అదృష్టమని మంత్రి విడుదల రజని స్పష్టం చేశారు. కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలోని ప్రజలందరూ ఆయుర ఆరోగ్యవంతంగా మరి ఎక్కువ కాలం కూడా వాళ్ళు ఆరోగ్యంగా ఉండేందుకు మరి ఈ రోజు ఒక గొప్ప ఆలోచనకి మరి శ్రీకారం చుట్టి మరి గొప్ప ఆలోచనని అమలు దిశగా ఈ రోజు ఈ స్మార్ట్ కార్డ్స్ లాంచ్ ని మనం చేస్తా ఉన్నాము. ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డ్స్ ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ రోజు ప్రతి ఇంటికి కూడా మనము ఒక స్కెడ్యూల్డ్ మేనర్లో ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయబోతా ఉన్నాము. మరి ఈ కార్డులో ఇంతవరకు కూడా మనం చూసినట్టయితే గతంలో ఆరోగ్యశ్రీ కార్డు 5 లక్షల వరకే వర్తింపు ఉండేది. మరి ఈ రోజు జగనన్న పాలనలో మన జగనన్న వచ్చాక రోజు 25 లక్షల వరకు కూడా ఆరోగ్యశ్రీ ఏటా ప్రతి కుటుంబానికి వర్తిస్తుందని చెప్పి ఈ రోజు చాలా గర్వంగా చెప్తూ మరి ఒక గొప్ప కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా. వచ్చే ఎన్నికల్లో కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు దక్కమంటున్నారు సీఎం జగన్. టికెట్ల విషయంలో తన నిర్ణయాన్ని గౌరవించాలని ఎమ్మెల్యేలకు సీఎం జగన్ సూటిగా చెప్పిన మాట. సీఎం జగన్ ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు? టికెట్ల కేటాయింపులో సీఎం జగన్ ఇప్పటికీ ఒక నిర్ణయానికి వచ్చారా? టికెట్ దక్కించుకోని వారిలో మంత్రులు సైతం ఉన్నారనే అంశాలపై వైసీపీ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. గడప గడపకు మన ప్రభుత్వంపై పార్టీ నేతలతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే టికెట్ల విషయంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కొద్ది మందికి టికెట్ ఇచ్చే అవకాశం లేదని తేల్చి చెప్పారు. టికెట్ ఇవ్వనంత మాత్రాన తన వాళ్లు కాదని అనుకోవద్దని చెప్పారు. టికెట్ రాని నాయకులు పార్టీ మీద నమ్మకం ఉంచాలని కోరారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో సీఎం చెప్పిన ఈ మాటలు ఎమ్మెల్యేలు మంత్రుల్లో కాకరేపుతున్నాయి.
టికెట్ల విషయంలో ఎవరిని దృష్టిలో ఉంచుకొని సీఎం ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారని పార్టీ నాయకులు ఆరా తీస్తున్నారు. సీఎం జగన్ చెప్పిన మాటలు బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు కొద్ది మంది మంత్రులకు టికెట్లు దక్కే అవకాశం లేదనే చర్చ పార్టీ వర్గాల్లో తీవ్రంగా జరుగుతోంది. గతంలోనే ఎమ్మెల్యేల పనితీరు విషయంలో సీఎం జగన్ హెచ్చరికలు చేశారు. పనితీరు మెరుగుపరుచుకోవడానికి అనేక అవకాశాలు ఇచ్చారు. అయినా కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు సీఎం హెచ్చరికలను పెడచెవిన పెట్టారని సమాచారం. ఉత్తరాంధ్రకు చెందిన ఒక మంత్రి పనితీరు సరిగా లేదని ఐపాక్ టీం సీఎం జగన్మోహన్ రెడ్డికి నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత కేబినెట్ లో చోటు దక్కించుకున్న ఆ మంత్రికి నియోజకవర్గంలో ఎదురుగాలి వీస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం సిట్టింగ్ స్థానంలో పోటీ చేస్తే గెలవడం కష్టమని భావిస్తున్న ఆ మంత్రి పక్క నియోజకవర్గంపై కన్నేశారని చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. అలాగే విజయనగరం జిల్లాలో ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్న సీనియర్ నేత పనితీరుపై నియోజకవర్గంలో పరిస్థితి ఆశాజనకంగా లేదని అంటున్నారు. అలాగే విశాఖ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే, శ్రీకాకుళం జిల్లాకు చెందిన మరో మహిళా ఎమ్మెల్యే పనితీరుపైన అసంతృప్తిగా ఉన్నారు సీఎం జగన్. ఇక గోదావరి జిల్లాలో కేబినెట్ లో కీలక శాఖలు నిర్వహిస్తున్న ఇద్దరు మంత్రులు పనితీరు సరిగా లేదని, అలాగే ఒక మాజీ మంత్రి, మరో ముగ్గురు ఎమ్మెల్యేల గ్రాఫ్ కూడా సరిగా లేదని సీఎంకి నివేదికలు అందాయి. గుంటూరు జిల్లాలో ఒక మహిళా మాజీ మంత్రి, మరో మహిళా మంత్రి సర్వేల్లో వెనుకబడ్డారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇక ప్రకాశం జిల్లాలో ఓ మాజీ మంత్రి పనితీరు సరిగా లేదనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే పార్టీ ఆయనకు ఇచ్చిన కీలక పదవి వదులుకున్నారు. నియోజకవర్గంపై దృష్టి పెట్టడం కోసం పదవి వదులుకుంటున్నట్లు చెప్పుకువచ్చారు. నెల్లూరు జిల్లాలో ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇదిలా ఉంటే ఒక మాజీ మంత్రికి సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నియోజకవర్గంలో ఆ మాజీ మంత్రికి మంచి ఫాలోయింగ్ ఉన్న గ్రూప్ తగాదాల నేపథ్యంలో కొంత వెనకపడ్డారనే ప్రచారం జరుగుతోంది. రాయలసీమ జిల్లాలో మొదటిసారి మంత్రి అయిన మహిళా మంత్రి, గతంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న మంత్రితో పాటు సీఎంకి దగ్గరగా ఉండే మంత్రి ఒకరికి ఎదురుగాలి వీస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే సీఎం జగన్ కుటుంబానికి దగ్గరగా ఉండే సీనియర్ ఎమ్మెల్యేకి సైతం నియోజకవర్గంలో సానుకూలత లేదని నివేదికలు సీఎంకి అందాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా చూస్తే రానున్న ఏపీ ఎన్నికల్లో చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు సీట్లు కోల్పోయే అవకాశం ఉన్నట్లు వైసీపీ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. వాస్తవానికి నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు పనితీరుపై నెగటివ్ రిపోర్టులు అందాయని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అంతేకాదు పలువురు మంత్రుల పనితీరుపై కూడా నియోజకవర్గాల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టు సీఎం జగన్ కు నివేదికలు అందాయని తెలుస్తోంది. గుంటూరు జిల్లా మంగళగిరిలో కానిస్టేబుల్ భార్య చిట్టీల పేరుతో మోసం చేసిందంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించారు. మంగళగిరి ఏపీ ఎస్పీ బెటాలియన్లోని కానిస్టేబుల్ భార్య స్థానికంగా ఉన్న పోలీసుల కుటుంబాల నుంచి చిట్టీల పేరుతో 10 కోట్ల రూపాయల వరకు వసూలు చేసింది. డబ్బులు తిరిగి ఇవ్వకుండా తమను మోసం చేస్తుందంటూ దాదాపు 60 మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కానిస్టేబుల్ మిసెస్ కుసుమ కుమారి అనే మనకి పోలీస్ స్టేషన్ నుంచి రిపోర్ట్ ఇచ్చింది ఈరోజు. వాళ్ళతో పాటు వాళ్ళ కానిస్టేబుల్స్ యొక్క వైఫ్స్ ఒక ఇల్లు ఉంది, శ్రీదేవి అనే ఆమె దగ్గర చిట్స్ చేశారంట. చిట్స్ చేసినప్పుడు చిట్స్ చేసిన దగ్గర వాళ్ళ నష్టపోయారని చెప్పి చిట్లు కట్టించుకొని సుమారు ఒక 60 మంది దాకా వారిలో చిట్స్ చేశారు. నష్టపోయారని చెప్పి వాళ్ళ డబ్బులు అడుగుతుంటే ఇవ్వకుండా ఇదిగో రేపు అదిగో రేపు అని చెప్పి ఆమె దాటేసిన క్రమంలో ఇట్లా మోసం చేసిందని తెలుసుకుని ఈరోజు మన పోలీస్ స్టేషన్కి వచ్చి కుసుమ అనేమో రిపోర్ట్ ఇచ్చింది. దాని మీద కేసు కట్టి విచారిస్తున్నాం. సుమారు 10 కోట్ల దాకా నష్టపోయామని చెప్పి వీళ్ళు అంటారు. 60 మంది 70 మంది దాకా ఉన్నారు అంతా అందరికి చిట్లు వేసుకుని. సో 10 నుంచి 12 కోట్ల దాకా అని చెప్పారు. ఎప్పటి నుంచి మన దగ్గర చిట్స్ చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 గ్యారంటీల్లో మొదటిగా అమలు చేసిన పథకం మహాలక్ష్మి పథకం. అయితే మహిళలు, విద్యార్థులు, కాలేజీ అమ్మాయిలకు ఇబ్బందికరంగా మారింది. ఆడవాళ్లకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అంటూ మొదలుపెట్టిన పథకం ఇప్పుడు విమర్శల పాలవుతుంది. కేవలం ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణం ప్రకటించింది ప్రభుత్వం. దాంతో నగర, పట్టణ ప్రాంతాల్లో ఉండేవారు అత్యధికంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి మొగ్గు చూపుతున్నారు. దాని ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
బస్సులో కెపాసిటీకి మించి జనం ఎక్కడంతో కాలేజీకి వెళ్లే ఆడపిల్లలు యువతులు కనీసం నిల్చోవడానికి కూడా ఖాళీ ఉండడం లేదు. జగిత్యాల జిల్లాలో ఇలాంటి పరిస్థితి ఓ యువతికి తలెత్తడంతో ఆమె కన్నీరు మున్నీరైంది. ప్రయాణికులకు సరిపడా బస్సులు వేయకుండా ఈ విధంగా తమని ఇబ్బంది పెడతారా అంటూ నడి రోడ్డుపైనే ఏడ్చింది. కాలేజీ యువతి ఏడుపుతూ ఆర్టీసీ బస్సు డ్రైవర్ కొద్దిసేపు బస్సును నిలిపివేశాడు. కాలేజీ స్టూడెంట్స్తో పాటు మహిళలు కూడా బస్సు సర్వీసులు పెంచాలని, ఈ విధంగా ఫుడ్ బోట్పై వేలాడుతూ ప్రమాదకర పరిస్థితుల్లో ఎలా వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ వీడియోని ఓ యువకుడు షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో వార్త కాస్త వైరల్గా మారింది. ఆదిలాబాద్ జిల్లాలో ఆటో డ్రైవర్లు నిరసన వ్యక్తం చేశారు. ఉట్నూరు మండల కేంద్రంలో ఆటో యూనియన్ నాయకులు, డ్రైవర్లు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత పథకంతో తమకు జీవనోపాధి పోతుందని వాపోయారు. మహాలక్ష్మి పథకం వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం వైఖరి బతికి ఉండగా అన్నం పెట్టమంటే చనిపోయాక సమాధి కడతామన్నట్లు ఉందని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రమాదేవి అన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలకు ఆమె మద్దతు తెలిపారు. వైసీపీ ప్రభుత్వాన్ని జీతాలు పెంచమంటే రిటైర్మెంట్ వయో పరిమితి పెంచుతామని, చనిపోయాక మట్టి ఖర్చులు ఇస్తామని చెప్పడం దుర్మార్గమని రమాదేవి విమర్శించారు. అంగన్వాడీ కార్యకర్తలకు అన్యాయం చేసిన గత పాలకులకు బుద్ధి చెప్పామని, ఈ ప్రభుత్వం జీతాలు పెంచే వరకు సమ్మె ఆగదని స్పష్టం చేశారు. మరి ఈరోజు పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా మరి పెరుగుతున్న ధరలను బట్టి మా కుటుంబం మేము బ్రతకాలి కాబట్టి మా పనికి తగ్గ వేతనం, కనీస వేతనం ఇవ్వమని చెప్పేసి 26,000 ఇవ్వమని చెప్పేసి మేము అడుగుతున్నాము. మేము ఏమి అదనంగా ఇవ్వమని మేము అడగట్లేదు. మేము ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు చేసే పనులను బట్టి మా పనికి తగ్గ వేతనం ఇవ్వమని చెప్పేసి మేము అడుగుతున్నాము. అలాగే అత్యున్నత న్యాయస్థానం ఏదైతే గ్రాడ్యుయేటీ ఇవ్వాలని తీర్పునిచ్చిందో ఆ గ్రాడ్యుయేటీ కూడా మాకు అమలు చేయాలని కోరుచున్నాము. అలాగే మరి మాకున్న సమస్యలను బట్టి మామూలుగా స్టేట్ యాప్, సెంట్రల్ యాప్ 2 యాప్లు ఇచ్చి ఆ యాప్ల ద్వారా ఆన్లైన్ వర్క్ చేయమంటున్నారు, ఆఫ్లైన్ వర్క్ చేయమంటున్నారు. 2 వర్క్లు చేయలేకపోతున్నామండి. 30 రికార్డులు మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఆ రికార్డు వర్క్ అన్నా ఇవ్వండి, లేదంటే ఆన్లైన్ వర్క్ అన్నా ఇవ్వండి. ఆన్లైన్ వర్క్ ఇచ్చే లెక్కైతే కనీసం ఆ యాప్లు పనిచేసే విధంగానన్నా సరిపోను నెట్వర్క్ అన్నా కూడా మాకు ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నాం. మరి ఈరోజు పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా మరి పెరుగుతున్న ధరలను బట్టి మా కుటుంబం మేము బ్రతకాలి కాబట్టి మా పనికి తగ్గ వేతనం, కనీస వేతనం ఇవ్వమని చెప్పేసి 26,000 ఇవ్వమని చెప్పేసి మేము అడుగుతున్నాము. మేము ఏమి అదనంగా ఇవ్వమని మేము అడగట్లేదు. మేము ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు చేసే పనులను బట్టి మా పనికి తగ్గ వేతనం ఇవ్వమని చెప్పేసి మేము అడుగుతున్నాము. అలాగే అత్యున్నత న్యాయస్థానం ఏదైతే గ్రాడ్యుయేటీ ఇవ్వాలని తీర్పునిచ్చిందో ఆ గ్రాడ్యుయేటీ కూడా మాకు అమలు చేయాలని కోరుచున్నాము. అలాగే మరి మాకున్న సమస్యలను బట్టి మామూలుగా స్టేట్ యాప్, సెంట్రల్ యాప్ 2 యాప్లు ఇచ్చి ఆ యాప్ల ద్వారా ఆన్లైన్ వర్క్ చేయమంటున్నారు, ఆఫ్లైన్ వర్క్ చేయమంటున్నారు. 2 వర్క్లు చేయలేకపోతున్నామండి. 30 రికార్డులు మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఆ రికార్డు వర్క్ అన్నా ఇవ్వండి, లేదంటే ఆన్లైన్ వర్క్ అన్నా ఇవ్వండి. ఆన్లైన్ వర్క్ ఇచ్చే లెక్కైతే కనీసం ఆ యాప్లు పనిచేసే విధంగానన్నా సరిపోను నెట్వర్క్ అన్నా కూడా మాకు ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నాం. 8 రోజులుగా
ప్రకాశం జిల్లాలో అంగన్వాడీల నిరసనలు 8వ రోజుకు చేరుకున్నాయి. తమ సమస్యలు పరిష్కరించారంటూ ఒంగోలు కలెక్టరేట్ ఎదుట రోడ్డుపైనే వంటవార్పు నిర్వహించారు. ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్లకు కనీస వేతనంగా 26,000 రూపాయలను అందజేయాలన్నారు. పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో అంగన్వాడీ కార్యకర్తల ధర్నా కొనసాగుతుంది. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలంటూ రోడ్డుపైనే వంటవార్పు చేసి నిరసనలు తెలియజేస్తున్నారు. నిరసనలు చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలకు జనసేన మద్దతు తెలిపింది. 3 నెలలు జగన్ ప్రభుత్వాన్ని సాగనంపడానికి అంగన్వాడీ కార్యకర్తలు రెడీగా ఉన్నారని అన్నారు. కోరుతున్నారు వారికి సంబంధించినటువంటి గ్రాట్యుటీ కానీ ఉద్యోగ భరోసా కానీ గౌరవ వేతనం కాకుండా కనీస వేతనం అడుగుతున్నారు. ఏదైతే మనం ఇప్పుడు కూలికి వెళ్తే 300-400 వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు చేసే కష్టానికి మాకు గౌరవ వేతనం కాదు కనీస వేతనం ఇవ్వమని కోరుతున్నారు. ఏదైతే ఫస్ట్లో జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ముద్దుల యాత్ర మొదలుపెట్టారో ఆంధ్రప్రదేశ్ మొత్తం ఏం చెప్పారంటే మీకు పక్కన ఉన్న స్టేట్ కంటే కూడా పోల్చుకున్నప్పుడు ఎక్కువ ఇస్తాం, మీకు అంగన్వాడీలు మా కన్న తల్లిదండ్రులు కన్న తల్లిలాగా లేదంటే సోదరులాగా చూసుకుంటాం, మేము మీకు ఇబ్బంది లేకుండా చూసుకుంటామన్నారు. కానీ అధికారం ఎక్కిన తర్వాత వీళ్ళు విస్మరించి ఏదైతే ఉక్కుపాదం మోపుతున్నారు, వీళ్ళు అడిగేటటువంటి దానికి సమాధానం చెప్పకుండా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని కూడా గ్రాట్యుటీ విషయంలో అంగన్వాడీలకు అనుకూలంగా ఇచ్చిన తీర్పును కూడా అమలు చేయడానికి ఈ ప్రభుత్వానికి సమయం లేదు. అంగన్వాడీ వర్కర్స్ చేస్తున్నటువంటి దీక్ష 8వ రోజుకు చేరుకుంది. తిరువూరు నియోజకవర్గం తిరువూరు తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా అంగన్వాడీ వర్కర్ చేస్తున్నటువంటి దీక్షకు జనసేన పార్టీ తిరువూరు నియోజకవర్గం తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. వీళ్ళ డిమాండ్స్ న్యాయపరమైన ఇచ్చిన మాట తప్పినటువంటి జగన్మోహన్ రెడ్డిని వీళ్ళ తరఫున మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏదైతే ఆయన ముద్దులు పెట్టుకుంటూ యాత్ర చేశాడో ఆ యాత్రలో తెలంగాణ కన్నా మీకు 1000 రూపాయలు అదనంగా ఇస్తామని చెప్పాడు. మరి ఈరోజు కొత్త గవర్నమెంట్ వచ్చిన తెలంగాణలో వాళ్ళు 13,500 రూపాయలు ఇస్తూ ఉన్నారు. వీళ్ళు చేసే డిమాండ్ ఆచరణలోకి తీసుకురాలేదు. అలాగే వీళ్ళని గవర్నమెంట్ ఎంప్లాయీస్గా గుర్తించట్లేదు. నిర్దాక్షిణంగా వీళ్ళ యొక్క సెంటర్ల యొక్క తాళాలు పగలగొట్టించి రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యలకు నిరసనగా మొగల్తురులు అంగన్వాడీ వర్కర్లు ఆందోళన చేపట్టారు. అంగన్వాడీ వర్కర్లపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు. అలాగే తమకు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం రామ్ గోపాల్ వర్మ చిత్రపటాన్ని దహనం చేశారు. హైదరాబాద్ను డ్రగ్స్ రహిత నగరంగా మార్చుకుందామంటూ టీపీసీసీ అధికార ప్రతినిధి చెనగని దయాకర్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఓయూ లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు ర్యాలీ కొనసాగింది. డ్రగ్స్పై సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వంలో డ్రగ్స్పై వేసిన సిట్టు విచారణను నీరుగార్చడం జరిగిందన్నారు. దశాబ్దాలుగా యువతను పట్టిపెడుస్తున్న డ్రగ్స్ను నిషేధించడం చాలా మంచి పరిణామమన్నారు. కాపాడుకుందాం తెలంగాణలో మాదక ద్రవ్యాలు. 10 ఏళ్ల కాలంలో తెలంగాణలో అనేకమైన డ్రగ్స్ అంటే తెలంగాణలో విచ్చలవిడిగా క్లబ్బులు విచ్చలవిడిగా శరీర విరాహం చేస్తా ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. గత ప్రభుత్వం డ్రగ్స్ దాంతోనే అనేక హైదరాబాద్ నడిపోయిన అత్యాచారాలు జరిగినాయి, హత్యలు జరిగినాయి, యాక్సిడెంట్లు అయినాయి, ఎవరు పట్టించుకోలేదు. చిన్న పిల్లలు కూడా డ్రగ్స్ కు బానిసై వాళ్ళ జీవితాలు ఆగమైపోతున్న తరుణంలో ప్రముఖ స్కూళ్లలో డ్రగ్స్ అని పదే కథనాలు వచ్చినా కూడా ఈ డ్రగ్స్ లో కూడా అంటగాగినటువంటి సినిమా తారులు, సినిమా యాక్టర్లు, రాజకీయ నాయకులు అనేక మంది ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళతో అంటగాగి ఈ యొక్క డ్రగ్స్ ఉన్నటువంటి
ఉన్నటువంటి కేసు నీరు గార్చి ఆ ప్రభుత్వంలో ఉన్న కీలక నాయకులే ఈ డ్రగ్స్ లో కీలకమైనటువంటి సందర్భంలో ఈ డ్రగ్స్ ను మొత్తం కూడా ఒక సిటీ వేసి దాన్ని నీరు గార్చారు. నూతన ప్రభుత్వం, ప్రజలు కోరుకున్న ప్రభుత్వం, ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం వచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్గం తక్షణం శాసనసభలో ఉన్నటువంటి అసెంబ్లీ ప్రకృతిని కాపాడాలని, జీవరాశులకు ఆక్సిజన్ అందించే చెట్లను, మూగజీవాలకు నిలయంగా ఉన్న చెట్లను నరకవద్దంటూ 12 ఏళ్ల బాలుడు చెట్టెక్కి నిరసన తెలుపుతున్నాడు. చావటానికైనా సిద్ధమే గాని చెట్లను నరకవద్దంటూ భీష్మించుకుని కూర్చుని చెట్లపై కూర్చున్నాడు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని కాకతీయ నగర్లో చెట్లను నరకొద్దంటూ అనిరుద్ధ్ అనే బాలుడు చెట్లెక్కి నిరసన తెలిపాడు. కాలనీలో రోడ్డు వెడల్పు కోసం కాంట్రాక్టర్ చెట్లను నరకడానికి రావడంతో బాలుడు అడ్డుకున్నాడు. పర్మిషన్ లేకుండా వచ్చి అవన్నీ నరికేసిండ్రు. కొంచెం 1 ఫీట్ అట్టేసుకుంటే ఏమైంది? 1 ఫీట్ అట్టేసుకుంటే చెట్లన్నీ మంచిగా ఉంటుంటాయి కదా. ఎందుకు చెట్లు నరకాలి? మళ్ళీ ఆక్సిజన్ కూడా చూస్తే మంచి చచ్చిపోతుంది కదా. ఆక్సిజన్ లేకపోతే అందుకని 1 ఫీట్ అట్టేసుకుంటే ఏమైంది చెట్లు? ప్రకాశం జిల్లాలో మరో అవినీతి చేప ఏసీబీ వలలో చిక్కింది. ఒంగోలు నగరంలోని సెబ్ జాయింట్ డైరెక్టర్ కార్యాలయంలో క్యాంప్ క్లర్క్గా పనిచేస్తున్న ఫరూక్ అహ్మద్ మద్యం కేసులో పట్టుబడిన ఒక కారుకు సంబంధించి రిలీజ్ ఆర్డర్ను ఇచ్చేందుకు 7,000 లంచాన్ని డిమాండ్ చేశాడు. అయితే లంచం ఇవ్వడం ఇష్టం లేని స్వర్ణ మల్లికార్జున అనే వ్యక్తి ఏసీబీ అధికారులను సంప్రదించాడు. అతన్ని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. ఉద్యోగం లేక బలవన్మరణానికి పాల్పడిన యువకుడి కుటుంబాన్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరామర్శించారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లో ఓ యువకుడు బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే విషయం తెలుసుకున్న ప్రవీణ్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. యువకుడు బలవన్మరణానికి పాల్పడడం తనను కలిచివేసిందని అన్నారు. గత ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగులను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని తెలిపారు. వరుస వాయిదాల వల్ల, లీకేజీల వల్ల వాయిదాలు పడ్డాం. అదేవిధంగా మరి నిరుద్యోగ సమాజానికి మొత్తం కూడా టీఎస్పీఎస్సీ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరి మోసం చేయడం, దానివల్ల నా పరిస్థితి ఈ విధంగా అయింది. ఇంకా విధి లేక ఇంటికి వచ్చాను. ఇంట్లో మరి ఎంతో కష్టపడి వాళ్ళ అమ్మ కష్టపడి హైదరాబాద్ కోచింగ్లకు పంపించిన మరి ఏ ఉద్యోగాలు రానందువల్ల, ఏ పరీక్షలు కూడా సరిగ్గా జరగనందువల్ల నేను ఇంటికి రావడం జరిగింది. ఆ ఇంట్లో ఏ మొహం పెట్టుకొని నేను అందరికీ ఈరోజు ఊర్లో తిరగాలన్న ఒక బాధతోని మరి సూసైడ్ చేసుకున్నాడు. అది కూడా చాలా అత్యంత బాధాకరమైన రీతిలో సూసైడ్ చేసుకొని మరి చనిపోవడం జరిగింది. మరి ముఖ్యమంత్రి ప్రజల ఆస్తికి భద్రత లేని ఏపీ భూ హక్కు చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో న్యాయవాదులు వినూత్న నిరసన చేపట్టారు. కోర్టు విధులను బహిష్కరించి కళ్లకు గంతలు కట్టుకుని నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం భూ హక్కు చట్టాన్ని తీసుకువచ్చిందని, ఇది ఒక చీకటి చట్టమని విమర్శించారు. ప్రజల ఆస్తికి ఎటువంటి భద్రత లేని ఈ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇది వాటి జిల్లా డైరీ. చూస్తూనే ఉండండి స్వతంత్ర.